హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, పిక్కలు, బీన్స్ పిక్కలు అంటారు. ఇదిగోండి, 2 వంకాయలు, 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి కర్రీ చేసుకోవడం. ఆయిల్ వేడెక్కిందండి, కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిపోయండి, టమోటాలు వేసుకుందాం. మనం వండే కూరని బట్టి ఉప్పు కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఈ బీన్స్ పిక్కలోకి ఇదే సీజన్ అండి, ఈ టైంలోనే దొరుకుతాయి మనకి. దొరికినప్పుడే మనం వండుకుంటే కొంచెం హ్యాపీగా వెరైటీ కూరలు తినొచ్చు. చికెన్ పసుపు వేసుకుందాం. ఇది మా పెరటి పసుపు అండి, మా పెరట్లో పండించింది. నేను ప్రతి సంవత్సరం పసుపు పండిస్తానండి, అలా కొద్దిగా అందరికీ పంచి పెడుతూ ఉంటాను. ఉప్పు కారం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిపోయండి, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం. కొత్తగా వంట వేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది వంకాయ ముక్కలు ఎప్పుడు కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోయి కమిలిపోతాయి. వంకాయ ముక్కలు వేసుకున్నామండి. పిక్కలు వేసుకుందామండి, బీన్స్ పిక్కలు. ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే బీన్స్ పిక్కలు ఉన్నాయి కదండి, పిక్కలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాలు. మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేస్తే చప్పదనం వచ్చేస్తుంది కూర. నేను ఇలా వేస్తున్నానండి. చాలకపోతే కొంచెం వేసుకోండి, మనకి ఉడికిన తర్వాత వాటర్ ఉన్నదాన్ని బట్టి. ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా బాగుంటుందండి. కలుపుకొని మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బీన్స్ పిక్కలు ఉడికిపోయండి. మనం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని కలుపుకొని 1 నిమిషం ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే బీన్స్ పిక్కలు, టమోటా, వంకాయ కర్రీ ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదములు. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.